మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా మేడారం జాతర పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం మహాజాతర పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో మేడారంలోని సమ్మక్క సారలమ్మ పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రులు సీతక్క, కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 23న మేడారం జాతరకు వెళ్లి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి మేడారం పూజార్ల సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. మేడారం ఆలయ పూజార్ల సంఘం సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను సచివాలయంలో అందజేసింది. వచ్చే నెలలో జరగనున్న మేడారం జాతర ఏర్పాట్లు, సంబంధిత పనులపై దేవాదాయ శాఖ అధికారులు సీఎం రేవంత్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రుడు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ సమక్షంలో మేడారం జాతర పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మేడారం మహాజాతరకు కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. జాతరకు నెల రోజుల ముందు నుండే భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాతర ఏర్పాట్లలో మరింత స్పీడు పెంచింది. ఈ నెల 31వ తేదీలోపు అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు డెడ్లైన్ విధించారు. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం మహాజాతర నిర్వహిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి జాతరకు 6 రాష్ట్రాల నుంచి 1,50,00,000 మంది భక్తులు తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 2 మహిళా మంత్రులు సీతక్క, కొండ సురేఖ జాతర నిర్వహణ బాధ్యతలు వారి భుజాలపై వేసుకున్నారు. ఇదే ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క మేడారంలోనే తిష్ట వేశారు. అన్ని తానే జాతర అభివృద్ధి పనులను చక్కదిద్దుతున్నారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ తను కూడా తల్లులు సేవల తరలివస్తున్నారు. యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో అత్యాధునిక క్రిటికల్ కేర్ నెఫ్రాలజీపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభించారు గవర్నర్ తమిళిసై. 3 రోజుల పాటు సాగే ఈ సదస్సుకి వివిధ దేశాల నుంచి వచ్చిన 30 మంది పైగా నెఫ్రాలజిస్టులు పాల్గొననున్నారు. ప్రజల్లో మూత్రపిండాల వ్యాధులపై అవగాహన కల్పించడం, చికిత్స విధి విధానాలపై వైద్యులతో చర్చ, శిక్షణ ఇవ్వడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం అంటున్నారు నిర్వాహకులు. ఒకప్పుడు కిడ్నీ వ్యాధులపై అవగాహన చాలా తక్కువ ఉండేదన్నారు గవర్నర్ తమిళిసై. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టమన్నారు. కిడ్నీ సమస్యలని సాధారణ సమస్యలుగా భావించి స్థానిక వైద్యులను సంప్రదిస్తున్నారని, కానీ నెఫ్రాలజీని సంప్రదించడం లేదన్నారు. కిడ్నీ సమస్యలపై ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. కిడ్నీ సమస్య సంబంధించిన వైద్య చికిత్సలు ఆయుష్మాన్ భారత్ లో ఉన్నాయన్నారు. ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వైద్య చికిత్సల కోసం ప్రజలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఇలాంటి ఇన్సూరెన్స్లు ఉపయోగపడతాయని వెల్లడించారు. మేడ్చల్ జిల్లా రాంపల్లి దయారా గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాల వికాస తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు శ్రీధర్ బాబు. సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎకోసిస్టమ్ ను బాల వికాస్ ఫౌండర్ బలతెరీసా జింగ్రాస్ తో కలిసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ ప్రాంగణంలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సదస్సును ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 700 మంది సామాజిక వ్యాపారవేత్తలు, ఇంపాక్ట్ ఇన్వెస్టర్లు, పలు వ్యాపార రంగ నిపుణులు పాల్గొన్నారు. ఇక్కడి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అలాగే ఈ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ను మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకుని రావాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాతో చాలాసార్లు రాష్ట్రంలో ఇంక్యుబేటర్స్, ఇన్నోవేటర్స్ అభివృద్ధి చెందేలా చూడాలి అని చాలాసార్లు చెప్పారు. మరిన్ని కొత్త పాలసీలు వస్తున్నాయన్నారు. We speak about inclusiveness. So still, as Minister and political executive, I always think that there is not much of inclusiveness in terms of technology, in terms of technology development, in terms of innovation, in terms of incubators. Many intellectuals and many thinkers who are all from the different sectors, they always tend to focus on the urban areas. They always tend, what I've seen, they always tend to focus on the Hyderabad as the only city. Yes, I take a pride as a Telanganite and Hyderabad is our pride. But at the same time, there are many thinkers and intellectual capacity building mechanism in and around Hyderabad too, among the rural background. The great, and we have to captivate it. So that is, I think this is as said by our T-Hub partner. So this is the best
platform, and through this organization, the incubators from different areas, different social sectors are here to exchange their ideas and see that their innovations will permeate and bring a social revolution. We believe in that and we will be doing that. I am here only to encourage and see that now our dear partner has entered into an agreement with Bala Vikas. We just want to convey this government, our Chief Minister Mr. Revanth Reddy, and we are all focused on to do what is best for the society at the larger angle. Not only for 1 or 2 or 3 or 4 or 5 people in the world. Wealth should be generated among many, not among few. Only few are billionaires. We want everybody to be a billionaire. Not only in terms of wealth, in terms of their thinking, in terms of their creating a social impact among the society. I believe you are a billionaire, madam. I am not talking in terms of wealth, but in terms of bringing a change in the social welfare of the people and bringing some true principles to follow. So I think we need people like you, and we will build, your innovation and whatever you've been thinking of definitely will yield results after a decade or so. We may not see the result right now, but we shall see. బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో అభివృద్ధి కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె కేశవరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు కిషన్ రెడ్డి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలతో ఒరిగేదేం లేదని, ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీదేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కుటుంబ పార్టీల డీఎన్ఏ ఒక్కటే అన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సర్కారు వెనకడుగు వేస్తుందని తెలిపారు. కాళేశ్వరంపై దర్యాప్తునకు తాము సిద్ధమేనని సీబీఐ చెబుతున్నా కాంగ్రెస్ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తన ఫామ్ హౌస్ లో బాత్రూంలో కాలు జారిపడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన కోలుకున్నారు. దీంతో త్వరలో ప్రమాణం చేయనున్నారు. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ వరుసగా 3వ విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో సమీప బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్పై 45,000 మెజార్టీతో విజయం సాధించారు. కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసినప్పటికీ బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలా మంది గత డిసెంబర్ నెలలోనే ప్రమాణం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులచే ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యాకే ప్రమాణం చేశారు. యాదాద్రిలో సరైన బస్సు సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా సెలవులు రావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో యాదగిరిగుట్ట బస్టాండ్ కిక్కిరిసిపోయింది. సరిపడా బస్సులు లేకపోవడంతో భక్తులు గంటల కొద్దీ నిరీక్షించారు. బస్సులు రాకపోవడంతో బస్టాండ్లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి నుంచి రాత్రి 10 గంటల తర్వాత బస్సు సౌకర్యం లేకపోవడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని 133వ డివిజన్ శ్రీ సాయి సూర్య కాలనీతో పాటు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో పర్యటించారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. కాలనీలలోని ప్రజలు అనేక సమస్యలు, ముఖ్యంగా రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యేకు తెలిపారు. ఆల్వాల్లో ప్రజల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అతి త్వరలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. అందుకు కొంత సమయం పడుతుందని, నాకు కొంచెం సమయం ఇవ్వాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్థానిక ప్రజలను కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇలా 133 డివిజన్లో ఒక 10 కాలనీల జేఏసీని ఏర్పాటు చేసిన మన్మథ్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆ 10 కాలనీల ప్రెసిడెంట్, సెక్రటరీలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ శ్రీ సాయి సూర్య కాలనీలో ఇలా పర్యటించడం జరిగింది. అదేవిధంగా ఈ 10 కాలనీల్లో కూడా వెళ్తున్నాం. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీలు అనేది మేజర్ సమస్యగా ఇక్కడ మారింది.
ఇక్కడ అనేక ఇండ్లకు శాంక్షన్ ఇస్తున్న జిహెచ్ఎంసీ ఎంతో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా కలెక్ట్ చేస్తూ ఇక్కడ రోడ్స్ డ్రైనేజెస్ని ఏర్పాటు చేయకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. తప్పకుండా ఇవి డీసీ ఆఫీస్కి వెళ్ళి వీటినన్నింటినీ కూడా ఫోటోగ్రాఫ్తో సహా వాళ్ళకు అన్నీ కూడా సమర్పించి వీటి గురించి పరిష్కరించే దిశగా అడుగులేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసం కలిగిస్తున్నాం. తప్పకుండా త్వరలోనే, అంటే కొంచెం టైం ఇవ్వమని చెప్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాలనీలు డెవలప్మెంట్కు దూరంగా ఉన్నాయి. తప్పకుండా వీటిని అభివృద్ధి చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి నివాసంలో సినీ నటుడు వెంకటేష్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హీరో వెంకటేష్ తో పాటు నిర్మాత సురేష్ బాబు కూడా సీఎంను కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దగ్గుబాటి సోదరుడు సురేష్ బాబు వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న వెంకటేష్, సురేష్ బాబులు రేవంత్ కు పుష్పగుచ్చమిచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునికతను జోడించి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రైతుల ఆర్థిక అభ్యున్నతికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు దన్నుగా నిలవాలని ఆయన కోరారు. పటంచెరు మండలం ముత్తంగి గ్రామంలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం భవనాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఎమ్మెల్యే జీఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంలోని రైతులు పండించిన పంటల నిల్వ కోసం ఆధునిక గోదాములు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ ఉపేందర్, వైఎస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, పీఏసీఎస్ అధ్యక్షుడు భిక్షపతి, మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, దశరథరెడ్డి, వెంకటరెడ్డి, పాలకవర్గం సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సొంత స్థలము లేదు, సొంత నిర్మాణం ఇలాంటి ఆఫీస్ లేదు. కాబట్టి ఈ ముత్తంగి పాఠశాలలో మా సొసైటీకి 372 ఎకరాలు కేటాయించినాయండి. ఇది కేటాయించడంలో తలారి భిక్షపతి గారు, ప్యాక్స్ ముత్తంగి ప్రెసిడెంట్ గారు వాళ్ళ సొంత నిధులతోటి 1.5 లక్షల బిల్డింగ్ని వాళ్ళ సొంత నిధులతో నిర్మించబడింది. ఈ సొసైటీకి మా పరిధిలో 5 గ్రామాలు ఉన్నాయి. ముత్తంగి, చిట్కూరు, పచ్చిగూడెం, ఐనూరు, పోచారం. ఈ 5 గ్రామాల రైతులందరూ మా సొసైటీ ద్వారా సేవలు తీసుకున్నారు. విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పండించిన పంటను మా సొసైటీ ద్వారా గవర్నమెంట్కి వినియోగించుకుంటారు. ఇది సమావేశానికి మా అధ్యక్షుడు గారికి పూర్తి అధికారం కానీ క్రెడిట్గానే అధ్యక్షుడు విశ్వపతి గారికి చెందుతుంది. వారి హయాంలో ఈ సొంత బిల్డింగ్ కట్టుకోవడం అనేది మా సొసైటీ అదృష్టం ప్లస్ సూర్యాపేటలో రైతులందరూ అదృష్టంగా భావిస్తున్నాము. ఈ గ్రేట్ గోస్ట్ టోటల్ ట్యాక్స్ ముఖ్యంగా ఇచ్చారు ప్రధాన విశ్వపతి గారు. వాళ్ళ హయాంలో బిల్డింగ్ అయినందుకు మేము గర్వపడుతున్నాము. వాళ్ళ హయాంలో ఏం పనిచేస్తున్నాము చాలా సంతోషంగా ఉంటుంది. ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ముందు ఓయూ వీసీ రవీందర్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సికింద్రాబాద్ పీజీ కళాశాల లేడీస్ హాస్టల్లో 3 అగంతకులు కిటికీలు పగలగొట్టి ప్రవేశించడాన్ని నిరసిస్తూ వీసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హాస్టల్లోకి 3 అగంతకులు కిటికీలు పగలగొట్టి ప్రవేశించడం వీసీ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి విద్యను అభ్యసించడానికి వస్తే విద్యార్థులకు రక్షణ కరువైందని అన్నారు. యాకత్పుర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో ఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు. జవహర్ హైస్కూల్ జూనియర్ కాలేజీలో యాకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ తో కలిసి మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. जो लोग यहाँ पर रजिस्ट्रेशन करवाए हैं उनको ऑफर लेटर्स भी दिए जा रहे हैं. 2 बजे से ऑफर लेटर्स दिए जाएंगे. हमारी कोशिश यही है कि जॉब मिले, नौकरी मिले हमारे नौजवान बच्चे और बच्चियों को. और मजलिस इत्तेहादुल मुस्लिमीन ज़िंदगी के हर शोबेजात में अपने काम कर रही है, खिदमत अंजाम दे रही है. तो मैं मुबारकबाद देता हूँ याकूतपुरे के सदर मुतमदीन को और हमारे जाफर हुसैन मेराज साहब मेले को और जनाब अयूब साहब को कि उन्होंने अपनी स्कूल और कॉलेज की इस बिल्डिंग को दिया ताकि हम यहाँ पर इस जॉब फेयर को कर सकें. और इंशाअल्लाह ताला अनक़रीब में हल्क़े असम्बली बहादुरपुरा में भी एक वक्त तय करके वहाँ पर भी इस तरह का एक जॉब फेयर किया जाएगा. पूरी कोशिश यही है कि नौजवानों को सही राह दिखाई जाए. नौजवानों को जो पढ़े लिखे हैं या जो 10th पास भी हैं
या जो इंटर पास है। మంత్రి దామోదర రాజనరసింహ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని బాలబ్రహ్మేశ్వర 5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్వాల జిల్లా అలంపూర్లో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. 5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి దామోదర వెంట మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో పాటు జిల్లా కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్న 24,000 టీచర్ పోస్టులను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ లక్డీ కపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు టెట్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత సర్కారు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసిందని, పాఠశాలల్లో టీచర్లు లేక గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యారని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పట్ల నిరుద్యోగులు విసుగు చెందడం వల్లే వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని విమర్శించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగ యువత కీలక పాత్ర పోషించారన్న ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తమకు పూర్తి నమ్మకం ఉందని వెల్లడించారు. త్వరలోనే 24,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ మెగా డిఎస్సి 24,000 టీచర్ పోస్టులను కూడా విడుదల ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే నేను రాగానే 24,000 టీచర్ పోస్టులు వేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా టెట్ కూడా నోటిఫికేషన్ వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చదువుకు దూరమైనటువంటి విద్యార్థులు పిల్లలకు పాఠాలు చెప్పడానికి స్కూళ్ళల్లో టీచర్లు లేరు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు ముఖ్యంగా బీఈడీ చేసి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒక మండలానికి ఒక్క పోస్ట్ కూడా లేకుండా చాలా దారుణం. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే తాళాలు ఇచ్చిన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి వెంటనే మరి తాళాలు తీయాలి. హైదరాబాద్ లో జరిగిన దాడిలో గాయపడిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని ఈటెల రాజేందర్ పరామర్శించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు పెద్ద ఎత్తున భూముల అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాక్టికల్ గా నేర్చుకునే కోర్సులు ఉంటాయని, రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయ భూమిని కోర్టుకు ఎలా కేటాయించారని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. కోర్టుకి వ్యతిరేకంగా ఏబీవీపీ ఉద్యమాలు చేయడం లేదని, విశ్వవిద్యాలయాల భూములు ఎందుకు ఇస్తున్నారని విద్యార్థులు ఉద్యమం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ లో అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి కానీ కోర్టు కట్టడానికి రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయ భూములే కావాలా అని చెప్పి ఏబీవీపీ ఆధ్వర్యంలో మా విశ్వవిద్యాలయ జోలికి రాకండి, మా భూములు గుంజుకోకండి, ఎదిగేటువంటి విశ్వవిద్యాలయ గొంతు నొక్కకండి అని చెప్పి ఉద్యమం చేస్తే పోలీసులు ఏబీవీపీ విద్యార్థి నాయకురాలు ఝాన్సీని ఎంటికలు పట్టుకొని లాగే పద్ధతి చూస్తూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో. మరి ఒక మహిళా విద్యార్థులు చూడకుండా ఆమె నక్సలైట్ కాదు, ఆమె ఉనికి ఏమైనా ధ్వంసం చేసేది లేదు, ఆమె మానబాంబు లెక్క లేదు. మరి వాళ్ళు వ్యవహరించిన తీరు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సీతాఫల్ మండి డివిజన్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల సర్వే చేయించాలని ట్యాంక్ బండ్లో తహసీల్దార్ వెంకటలక్ష్మిని కార్పొరేటర్ సామల హేమ కోరారు. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు తహసీల్దార్ను కలిసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, విద్యార్థులకు ఉపయోగపడేందుకు లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా కార్పొరేటర్ సామల హేమ తెలిపారు. అలాగే కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు త్వరగా చెక్కులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తహసీల్దార్ను కలిసిన వారిలో బీఆర్ఎస్ నేత గడ్డం ప్రసాద్ కన్నా ఇతర నేతలు ఉన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామంలో ఉన్న అనురాగ్ యూనివర్సిటీలో ఏయూ సెట్ 2024 ప్రెస్ మీట్ నిర్వహించారు. నాణ్యమైన విద్యను అందించడానికి ప్రసిద్ధి చెందింది అనురాగ్ యూనివర్సిటీ అని సీఈఓ నీలిమ అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ 2023లో 81వ ర్యాంక్ సాధించడం అనురాగ్ యూనివర్సిటీ యొక్క గొప్పతనమని ఆమె అన్నారు. 100 ఎకరాల విస్తీర్ణంలో 10 లక్షల చదరపు అడుగుల పైగా విశాలమైన స్థలంలో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించబడిందని సీఈఓ నీలిమ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలాజీ ఉటియా, సీఈఓ నీలిమ, ప్రొఫెసర్ విజయ్ కుమార్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ మహిపతి శ్రీనివాసరావు, పలు విభాగాల డీన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. And also ethically responsible students of our society. This once again welcome to Anurag University. Thank you very much for your time. Thank you for your presence, and I expect the same support in future. Thank you very much. Thanks a lot. ప్రజలకు మంచి చేసే క్రమంలో నష్టం జరిగితే ఆ నష్టం నా నుంచి మొదలు కావాలంటున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఎన్నికల్లో ఓడించి దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన వెంకటరమణారెడ్డి తాజాగా చేపట్టిన ఓ కార్యక్రమం ప్రజాసేవలు ఆయనను మరో మెట్టెక్కించింది.
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కామారెడ్డి పట్టణంలో రోడ్ల విస్తరణపై వెంకటరమణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే రోడ్డు విస్తరణకు తన ఇల్లు అడ్డుగా కూడా ఉన్నట్లు గుర్తించారు. చెప్పిందే ఆలస్యమన్నట్టుగా ఇల్లును ఖాళీ చేసి మరో చోటుకు మారిన వెంకటరమణారెడ్డి తన నుంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అధికారులతో కలిసి దగ్గరుండి తన ఇంటిని కూల్చివేయించి రోడ్డు విస్తరణకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజాసేవలో వెంకటరమణారెడ్డి అంకిత భావం స్ఫూర్తిగా నిలుస్తుంది. ఊడగొట్టి రోడ్డుని 24 ఫీట్ల రోడ్డుని కలెక్టరేట్ పోయే రోడ్డుని వడ్లూరు రోడ్డుని 24 ఫీట్లు R&B శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి నేను ఇవాళ నా ఇల్లునే నేను ఇవ్వడానికి సిద్ధమైన అది కూడగొడుతున్నాను. ఇదేదో గొప్ప విషయము త్యాగం చేస్తున్నానని కాదు నేను చెప్పేది. ఏదైతే ముఖ్యమైన వ్యక్తి ఉన్నారో రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. రాజు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు అవుతారు. కాబట్టి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ భూమి కాకుండా రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసారో వాళ్ళంతలో వాళ్ళు జరగాలనేది నా కోరిక. అన్న ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా ఇల్లుని తీసేసి ఇవాళ R&B ఇంజనీర్ శాఖ నుంచి మున్సిపల్ శాఖ వాళ్ళని ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని పిలిచి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెల లోపల ఇది కంప్లీట్ కావాలని చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ మేరకు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర పనుల కారణంగా అమిత్ షా పర్యటన రద్దయిందని తెలిపారు. మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ లో నిర్వహించాల్సిన సమావేశాలు రద్దయ్యాయి. బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయినట్లుగా వార్తలు వస్తున్నాయి. బీహార్లో నితీష్ కుమార్ INDIA కూటమికి గుడ్ బై చెప్పి బీజేపీ వైపు అడుగులు వేస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటనలో రద్దయింది. తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. అత్యవసరాల పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. దీంతో ఆదివారం కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే అమిత్ షా తెలంగాణ పర్యటన ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ ఇటీవల సోదాలు చేసి భారీగా స్థిర చరాస్తులకు సంబంధించిన దస్తాలను గుర్తించింది. బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 50 స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలించగా వాటి విలువ దాదాపు 5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. వాటితో పాటు సోదాలో 99 లక్షల రూపాయల నగదు, 4 కార్లు, 8 కోట్ల 26 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి, వాచ్లు, ఫోన్లు, గృహ పరికరాలను సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. పలు ఇన్ఫ్రా కంపెనీల్లోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. 155 డాక్యుమెంట్ షీట్లు, 4 బ్యాంక్ స్టాప్ బుక్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి బినామీలను విచారించాలన్నారు. ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. ఫిర్జాదిగూడలో రమాదేవి, మైహోం బూజాలో కిరణ్ ఆచార్య, జూబ్లీ హిల్స్ లో ప్రమోద్ కుమార్, మాదాపూర్లో సందీప్ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణ మూర్తి ఇల్లు సహా మొత్తం 18 చోట్ల సోదాలు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు వివరించారు.